అందరికీ నమస్తే అండి. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమికి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమికి 1000 కారణాలు ఉన్నాయి. 1000. కానీ అందులో టాప్ 10 రీజన్స్ ఈ వీడియోలో చెప్తా. మొదటి 10 కారణాలు ఎక్కువ మంది ఓటర్లను దూరం చేసిన కారణాలు ఒక 10 ఈ వీడియోలో చెప్తా. అందరికీ తెలిసినయే కానీ క్లియర్గా అనాలిసిస్ చేసి చెప్తా. ఇంకా ఈ లేపి తన్నించుకున్నారు అనే వీడియోస్ ఇంకా చేయను. ఈ వీడియో మాత్రమే ఫైనల్. వైసీపీ ఓటమికి గల కారణాలు వాళ్ళని గుర్తు చేయడం కోసం ఇది చేస్తున్నాను అనమాట. వాళ్ళు దాని మీద దీని మీద ఈవీఎంల మీద పడి ఏడవక్కర్లా. ఈ కారణాలను విని విశ్లేషించుకొని సమీక్షించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే చాలు. సీరియస్లీ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు కుక్కను కొట్టినట్టు కొట్టారు. లేపి తన్నించుకున్నారననే కుక్కను కొట్టినట్టు కొట్టారనే పదం ఇప్పుడు వాడుతున్నా. ఎందుకంటే 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయండి? ఒక్క 2 సీట్లు తప్ప అన్నీ గెలిచేశారు. భారీ మెజార్టీలతో గెలిచారు. అవునా? సో ఎంత ఊపు వచ్చిందో అప్పుడు 2012లో ఆ పార్టీకి. 2014లో అధికారం త్రుటిలో కోల్పోయారు. 2019లో బీభత్సమైన మెజార్టీలతో అధికారంలోకి వచ్చారు. మరి ఇప్పుడు ఏమైంది? ప్రజల్లో అభిమానం ఏమైంది? వైసీపీ కంచుకోటలు పగిలిపోయాయి. గత ఎన్నికల్లో 80,000కు పైగా మెజారిటీ వచ్చిన గిద్దలూరు లాంటి సీట్లు ఓడిపోయారు. గత ఎన్నికల్లో 40,000కు పైగా మెజారిటీలు వచ్చిన పెద్ద పెద్ద సీట్లు ఓడిపోయారు. కడప, ఈ జమ్మలమూడికి ఇటువంటి సీట్లన్నీ ఓడిపోయారు. ఎందుకు ఏమైంది? ఒకసారి ఆ పార్టీ రివ్యూ చేసుకోవాలి. వీధి కుక్కను కొట్టినట్టు కొట్టారు. కుక్క చావు పరిస్థితుల్లోకి వచ్చింది. రియలైజ్ అవ్వకపోతే, సమీక్ష చేసుకోకపోతే, రాజకీయం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యకపోతే, ఆ ఫేక్ ప్రచారాల నుంచి, అబద్ధపు రాజకీయాల నుంచి బయటకు వచ్చి విలువలు నిజాయితీతో కూడిన రాజకీయం చెయ్యకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనుగడ కష్టమే. ఆ పార్టీకి నేనేదో అంటే చెప్తున్నది అర్థం చేసుకుంటే చాలు. సో ఒక 10 కారణాలు చెప్తా. అందులో ఫస్ట్ రీజన్, టాప్ రీజన్ రాజధాని వికేంద్రీకరణ. రాజధాని మార్చడం. రాష్ట్రానికి రాజధాని మారిస్తే ఊరుకుంటారా? రాజధాని అనేది ఒక సెంటిమెంటల్, ఒక ఎమోషన్ అనేక వర్గాలకి. ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళ నుంచి ఇటు చిత్తూరులో ఉన్న వాళ్ళ వరకు రాజధాని అంటే ఒక సెంటిమెంట్తో ఉంటారు. అటువంటిది ఎంత సింపుల్గా మార్చేశారండి రాజధాని. బిల్లు ఆమోదించారు, శాసనమండలిలో ఆమోదించలేదు, గవర్నర్ దగ్గర తీసుకెళ్ళి సంతకం పెట్టించేసుకున్నారు. విశాఖపట్నంలో మేము పరిపాలన మొదలు పెడతాం, విశాఖపట్నం పరిపాలన మొదలు పెడతామని 2020 నుంచి చెప్తున్నారు. తప్పే కదా? అది అనైతికం కదా, చట్ట వ్యతిరేకం కదా, మరి తప్పేగా. అక్కడ రైతులు ఆందోళన చేస్తుంటే, భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద పోలీసులను ఉసుగొంపి వాళ్ళని అరెస్ట్ చేసి హింసించి కులం పేరుతో దూషించి నానా శాపనార్థాలు వాళ్ళని పెట్టి అటువైపు నుంచి వెళ్ళిపోయి అసలు ప్రభుత్వం వాళ్ళ పట్ల బాధ్యత తీసుకోవాలి. మొదటి కారణం ఇదే. ఖచ్చితంగా ఎవరో అవునన్నా కాదన్నా మొదటి కారణం. ఇక రెండో కారణం మద్యం. మద్య నిషేధం చేస్తాము అని అధికారంలోకి వచ్చి మద్య నిషేధం చేయకపోగా మద్యం ధరలు పెంచేసి, ఇష్టం వచ్చినట్టు మద్యం ధరలు పెంచేసి, పిచ్చి పిచ్చి బ్రాండ్లు దించి అవసరమైన బ్రాండ్లు దొరకకుండా చేసి అసలు కల్తీ మద్యం తాగుతున్నామా, ఒరిజినల్ మద్యం తాగుతున్నామా అనే మీమాంసలో మద్యం తాగేవాళ్ళు తాగకుండా ఉండలేక తాగితే చచ్చిపోతామని తెలిసినా తాగారు. ఎంత ఆపసోపాలు పడ్డారో గడిచిన 5 ఏళ్ళగా. మద్య నిషేధం అని హామీ ఇచ్చి డూప్లికేట్ మద్యం అమ్మడం మహా తప్పుదం, చాలా పెద్ద తప్పు. ఏముంది, ప్రజలకు ఏమీ తెలియదులే, ప్రజలు పిచ్చోళ్ళులే అనుకొని తప్పు మీద తప్పు చేసుకెళ్ళిపోయారు. కళ్ళు నెత్తికెక్కి కళ్ళు ఒళ్ళు కానక ఆనక పెద్ద తప్పు చేశారు. ఇది రెండో కారణం. అతిపెద్ద తప్పుల్లో ఇది రెండో కారణం. మూడోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జోలికి ఎందుకు వెళ్ళాలి? కేంద్రం పార్లమెంట్లో చట్టం చేయకముందు ఇక్కడ ఎందుకు చేసేయాలి? నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇవ్వకముందు ఇక్కడ ఎందుకు చేసేయాలి? నీతి ఆయోగ్ 2020 నవంబర్లో రిపోర్ట్ ఇస్తే ఇక్కడ వీళ్ళేమో 2019 జూలైలో చేశారు. అంత అవసరం ఏమొచ్చింది? అంత కంగారు ఏమొచ్చింది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడమే కాకుండా పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరుంటే ఎవరు ఊరుకుంటారండి? నా సొంత ఆస్తి, నా భూమి, నా హక్కు ఉంటుంది కానీ దాని మీద అతని ఫోటో ఏంటి? నాకు వచ్చిన సర్టిఫికేట్ మీద నా ఫోటో ఉండాలి, లేదా నా పేరు ఉండాలి, కానీ అతని ఫోటో ఏంటి? ఎవరు ఊరుకుంటారు? జనం. ఇది నియంతృత్వం కాదా? ఎందుకు ఊరుకుంటారు? ఇది తప్పు కాదా? ఆలోచించండి.
వైసీపీ వాళ్ళు ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ చూసి ఆలోచించండి. తప్పు కాదా? మీ వైసీపీ వాళ్ళు మీకు నచ్చిన నాయకుడు కాబట్టి మీ ఇంట్లో పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండొచ్చు కాక, మీకు ఆయన అంటే గిట్టని వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు, న్యూట్రల్ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ఆయన ఫోటోని? సో అదొకటి చాలా పెద్ద దెబ్బ. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఫోటోలు, సర్టిఫికేట్ల మీద ఫోటోలు, క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఆయన ఫోటోనే, ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఆయన ఫోటోనే, అన్నిటి మీద ఆయన ఫోటోనే. తప్పు కదండి. జనం పిచ్చోళ్ళు కాదు కదా, అందుకే బుద్ధి చెప్పారు. అది మూడోది. ఇక నవ్వుతారేమో కానీ చెప్తే సాక్షి మీడియా మరో కారణం. సొంత మీడియా ఉన్నప్పటికీ, ఆ మీడియాలో డైరెక్టర్లుగా తన కుటుంబ సభ్యులే ఉన్నప్పటికీ జనం దగ్గరికి వెళ్ళి నాకు సొంత మీడియా లేదు అని చెప్పాడు ఆయన. అబద్ధమా కాదా? సాక్షి మీడియా జగతి పబ్లికేషన్స్లో ఎవరు వాటాదారులు, షేర్లు ఎవరికి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి లేవా? ఆయన భార్యకు లేవా? కానీ జనంలోకి వెళ్ళి పబ్లిక్ మీటింగ్స్లో సీఎం హోదాలో నాకు సొంత మీడియా లేదంటారా? జనం ఏమన్నా పిచ్చోళ్ళ? చెప్పండి, ఆలోచించండి. జనం పిచ్చోళ్ళ? ఆ మాటకు వస్తే చంద్రబాబు గారికి సొంత మీడియా లేదు, చంద్రబాబు గారికి ఏ మీడియా సంస్థల్లో కూడా షేర్లు లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. మరి తప్పో కాదా? చంద్రబాబు గారికి అనుకూలంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు కాక, మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా TV9, NTV ఉన్నాయిగా. సో ప్లస్ సాక్షిలో వచ్చిన వార్తలు మరీ పిచ్చి వార్తలు, పిచ్చి వార్తలు, ఇది ఒకటి పెద్ద మైనస్. అలాగే మినిస్టర్లు కుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడితే ఏం మాట్లాడారు? అంబటి రాంబాబు గారు, రోజా గారు, కొడాల నాని గారు, పేరు నాని గారు, జోగి రమేష్ గారు, వాళ్ళు ఎప్పుడైనా సబ్జెక్ట్ మాట్లాడారా? మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసేవాళ్ళు. సో అంత అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు? అది కూడా చాలా పెద్ద తప్పు. ఇటు మధ్యలో పవర్ పోయింది, అందుకే ఇలా చేస్తున్నా. సో అది కూడా ఒక పెద్ద తప్పు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆ కమ్యూనిటీలో విభజన తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద సింపతి వచ్చేలా చేసి ఆయన మీద వ్యక్తిగత దోషంలో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 4 పెళ్ళిళ్ళు చేసి 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకేంటి సమస్య? ఎవరు ప్రాబ్లం? ఆయన చెప్పాడు అప్పటికి, నాకు కుదరలేదయ్యా అందుకే నేను చేసుకున్నా అని చెప్పాడు. ఆయన వ్యక్తిగత విమర్శలు ఎందుకు చేయాలి? పవన్ కళ్యాణ్ గారి మీద అంత వ్యక్తిగత విమర్శలు చేసిన ఆయన ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగత విమర్శలు చేశారా? చేయలా. ఎప్పుడు దెబ్బ కొట్టాలో అప్పుడు దెబ్బ కొట్టాడు తప్ప వ్యక్తిగత విమర్శల జోలికి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు. అది ఆయనలో ఉన్న విజ్ఞత. సో ఇది ఖచ్చితంగా మైనస్. కాపు కమ్యూనిటీ మొత్తాన్ని ఏకం చేసింది, పవన్ కళ్యాణ్ గారి బలం అమాంతంగా పెంచింది, జనసేన పార్టీ క్యాడర్లో కసి పెంచింది. ఇక మరో కారణం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. ఆధారాలు లేవు, స్కామ్ చేశారు అనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు, చట్టబద్ధంగా అరెస్ట్ చెల్లదు అని తెలుసు. ఆధారాలు లేవు, అరెస్ట్ చెల్లదని తెలుసు, అయినా సరే అరెస్ట్ చేశారు. 52 రోజుల పాటు జైల్లో పెట్టారు. కక్ష సాధింపుకి నిదర్శనం. ప్యూర్లీ తాను జైల్లో ఉన్నాను కాబట్టి వాళ్ళు జైల్లో ఉండాలని కక్ష సాధింపునకు నిదర్శనం. దీంతో ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కసి వచ్చింది. చావో రేవో ఏదో ఒకటి జరగాల్సిందే, ఖచ్చితంగా అతన్ని ఓడించాల్సిందే. తెలుగుదేశం పార్టీ క్యాడర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యూట్రల్ వర్గాల్లో కూడా, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆ అరెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు. నేను అప్పుడే చెప్పా, వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని యాక్సెప్ట్ చేయట్లేదు, వ్యతిరేకిస్తున్నారనే చెప్పాను. అదొకటి తప్పు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని జరిగాయి? మామూలుగా జరిగాయా? ఆ దేవస్థానం ఎంత పవిత్రంగా ఉండేది, అక్కడ అరాచకాలేంటి, అక్కడ దారుణాలేంటి? ప్లస్ రాష్ట్రంలో దేవాలయాల ధ్వంసం, ఆ దేవాలయాల ధ్వంసంలో ఇప్పటికీ నిజమేమిటో తెలియదు. అంతర్వేది రథం దగ్ధం చేసింది ఎవరో తెలియదు. విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముడు విగ్రహం తల పగలగొట్టింది ఎవరో తెలియదు. కొన్ని విగ్రహాల ధ్వంసం చేసింది ఎవరో తెలియదు. ఆ పాపాలు ఊరికే పోతాయా? ఆ తప్పులు ఊరికే పోతాయా? సో రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. దేవుడు ఊరుకున్నా ఊరుకోకపోయినా రాష్ట్ర ప్రజలు ఊరుకోరు, భక్తులు ఊరుకోరు. టీటీడీలో చేయకూడని ఎన్నో తప్పులు చేశారు, అదొకటి. ఇక మరోటి, ఉద్యోగులతో పెట్టుకున్నారు, ఉద్యోగుల్ని మోసం చేశారు, నిలువున మోసం చేశారు. ఉద్యోగుల్ని సిపిఎస్ రద్దు చేస్తాము, పిఆర్సీ అది ఇదని నిలువున మోసం చేశారు. చివరికి వాళ్ళకి ఇస్తామన్నవి ఇవ్వకపోవడం, ఇవ్వలేదు సరికదా, వాళ్ళకి ఇస్తామన్నవి ఇవ్వలేదు సరికదా, వాళ్ళ నానా ఇబ్బందులు పెట్టి
జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళ మధ్య చీలిక తీసుకొచ్చి వాళ్ళల్లో వాళ్ళకి చిచ్చు పెట్టి కనీసం వాళ్ళ స్వేచ్ఛాయుతంగా ఆందోళనలు చేసుకోకుండా చేశారు. తప్పే కదా. అలాగే నిరుద్యోగ యువత, అంగన్వాడీ టీచర్లు అన్ని వర్గాలను కూడా రెచ్చగొట్టారు, అన్ని వర్గాలను కూడా కడుపు కొట్టారు. సో మరి వాళ్ళు ఊరుకోరు కదా. ఇన్ని పాపాలు చేసి, ఇన్ని తప్పులు చేసి, మెగా డిఎస్సి ఇవ్వలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, ఇల్లు కట్టలేదు, తర్వాత మద్యం నిషేధించలేదు, ఇన్ని చేయలేదు. కానీ 99% హామీలు అమలు చేస్తాం, 99% హామీలు అమలు చేస్తామని డప్పు కొట్టుకున్నారు. జనం పిచ్చోళ్ళటండి, జనం పిచ్చోళ్ళ. జనం ఆలోచించరా? జనానికి మైండ్లు లేవా? జనాలు ఏమన్నా గొర్రెలా? ఇవన్నీ ఆలోచించి ఓటేయరా? 99% హామీలు అమలు చేశారా? ఎక్కడ 99% హామీలు అమలు చేశారు చెప్పండి. ఆ పార్టీలో ఎవరు వస్తారో రండి డిబేట్కి. రాష్ట్రంలో ప్రజలకు సమాధానం చెప్పండి. 99% హామీలు ఎక్కడ? మీకు మీరే పరీక్ష పేపర్ తయారు చేసుకొని, మీకు మీరే పరీక్ష రాసేసి, మీకు మీరే మార్కులు వేసేసుకొని, మీకు మీరే ప్రచారం చేసుకుంటే జనం పిచ్చోళ్ళ. తప్పు కదా, చాలా పెద్ద తప్పు. ఆ తప్పుకి ఫలితం అనుభవిస్తున్నారు. ఆ తప్పుకు ఫలితమే 11 సీట్లు. ఇవన్నీ తప్పులే, నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ తప్పులే, ఇంకా ఉన్నాయి. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వాల, ఎంపీలకు అపాయింట్మెంట్లు ఇవ్వాల, సీఎంఓలో ఒక క్వార్టరీ, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ 3 వలయాలు. ఆయన్ను కలవాలంటే లేదు, కార్యకర్తలకు ప్రశాంతత లేదు, కార్యకర్తలకు సరైన విలువ లేదు, కార్యకర్తల మీద ఐపాక్ వాళ్ళ పెత్తనం, నాయకుల మీద ఐపాక్ వాళ్ళ పెత్తనం, వాలంటీర్లు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, పార్టీ స్ట్రక్చర్ దెబ్బతిన్నది. తప్పేగా. ఇది కూడా వాటమికి మరో కారణం. ఇక చివరగా కేసులు, కక్ష సాధింపులు, ఎస్సీ వర్గాల మీద దాడులు, ముస్లింల మీద దాడులు, చాలా దారుణమైన దాడులు. డాక్టర్ సుధాకర్ గారి కేసు కావచ్చు, ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, చీరాల కిరణ్ కావచ్చు, లేదా రేపల్లిలో కుర్రాడు పిల్లాడు వెంకటేష్ కావచ్చు, లేదా నెల్లూరు జిల్లాలో జరిగిన కావల్లో జరిగిన ఘటన కావచ్చు, పలమనేరులో ఘటన కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల మీద, ఎస్సీల మీద, మైనార్టీల మీద, బీసీల మీద జరిగిన దాడులు, వాటి గురించి మాట్లాడిన వాళ్ళ మీద పెట్టిన కేసులు, అర్ధరాత్రులు ఇంటికి వెళ్ళి అరెస్టు చేసిన కక్ష సాధింపులు, ఇవన్నీ కూడా జనాలకు గుర్తుంటాయి. సో ఇవి ప్రధాన కారణాలు వైసీపీ ఓటమికి. ఈ కారణాలతోనే జనం లేపి తన్నారు, ఈ కారణాలతోనే జనం కొట్టారు. పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు, ఈది కుక్కను కొట్టినట్టు కొట్టారు. తేరుకోనే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మరో ఆల్టర్నేటివ్ లేదు జనాలకి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఒకటే అయినప్పుడు ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా వైసీపీనే ఉంటుంది. సో ఇటువంటి తప్పులు భవిష్యత్తులో చెయ్యకపోతే, ఫేక్ పాలిటిక్స్ జోలికి వెళ్ళకపోతే, నేను మళ్ళీ చెప్తున్నా, జనం పిచ్చనా కొడుకులు కాదు. 99% హామీలు అమలు చేశామని డప్పులు కొట్టుకోవడం తప్పు. 50%, 60% హామీలు అమలు చేశాము అని చెప్పుకోవడం వరకు కరెక్టే. మద్య నిషేధం చేస్తామని చేయలేదు, మెగా డిఎస్సి ఇస్తామని ఇవ్వలేదు, 25 లక్షల ఇల్లు కడతామని కట్టలేదు, జాబ్ క్యాలెండర్స్ ఇస్తామని ఇవ్వలేదు. అలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ చేయలేదు. కానీ చేసామని చెప్పి గోబల్ మీకు మీరే ప్రచారం చేసుకుంటే జనం నమ్మాలా, ఓట్లు వేయాలా? సో మళ్ళీ చెప్తే కొంచెం ఆవేశంగా చెప్పినట్టు ఉంటుంది. ఇది నేను వైసీపీ మీద విద్వేషంతో చెప్పింది కాదు. ఆ పార్టీకి రీజన్స్ చెప్పా. మీరు ఎలాగ రీజన్స్ వెతుక్కోరు. మీకు వచ్చిన కర్మ ఏంటంటే మీ నెగిటివిటీ మీరు యాక్సెప్ట్ చేయరు. మీకు 11 సీట్లు కాదు, 1 సీట్ వచ్చినా మీ నెగిటివిటీ మీరు యాక్సెప్ట్ చేయరు, 2 సీట్లు వచ్చినా మీ నెగిటివిటీ మీరు యాక్సెప్ట్ చేయరు. మీకు వచ్చిన అతి పెద్ద దరిద్రం, మీకు పట్టుకున్న అతి పెద్ద దరిద్రం అదే. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఆ ట్రాన్స్ నుంచి బయటకు రండి, ఆ రియాలిటీ షో నుంచి బయటకు వచ్చేసేయండి, నిజంలో బతకండి, నిజాయితీతో కూడిన పాలిటిక్స్ చేయండి. కొత్త తరం తయారవుద్ది, రాజకీయంలో కొత్త తరం తయారవుద్ది. మామూలుగా ఉండదు. అప్పుడు రాజకీయంలో కొత్త తరం తయారయ్యి చూడండి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 2 ఇయర్స్లో ఒక లావాలాగా జనంలో ఒక ఉద్వేగపూరితమైన రాజకీయం చేశారు తెలుసా. ఒక నరనరాన్ని తాకారు, కుర్రాలని తట్టి లేపారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. సో అటువంటి రాజకీయం వైసీపీ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళకు కూడా 165 సీట్లు అంటే 164 సీట్లు అంటే వీళ్ళు కూడా మామూలుగా చేయరు. వీళ్ళు కూడా విధ్వంసాలు చేస్తారు, వీళ్ళు కూడా అరాచకాలు చేస్తారు, వీళ్ళు కూడా అవినీతి చేస్తారు, వీళ్ళు కూడా దందాలు దౌర్జన్యాలు చేస్తారు, వీళ్ళు కూడా తప్పుకు దొరుకుతారు. ఇవన్నీ వెతికి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో లేచే అవకాశం వైసీపీకి ఉంది. కానీ ఎప్పుడు ఉంటుంది? నీతితో నిజాయితీతో కూడిన రాజకీయం చేస్తే ఉంటుంది, విలువలతో కూడిన రాజకీయం చేస్తే ఉంటుంది. జనాలను పిచ్చోళ్ళు అనే మైండ్లోంచి తీసేయండి.
మీరు ఏదో రాజులు, మీరు సామంతరాజులు, మీది ఒక రాజ్యం, మీది రాచరిక వ్యవస్థ, వాళ్ళందరూ పిచ్చోళ్ళు, మనం ఏం చెప్తే అదే నమ్ముతారు, ఆ వాళ్ళని నమ్మించడానికి మనకు సొంత మీడియా ఉంది, మనకు సొంత పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు అనే పిచ్చి పిచ్చి పాలిటిక్స్ చేస్తే జీవితంలో మళ్ళీ పార్టీ ఉండదు. మీ పార్టీ క్లోజ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ.